హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలండి. ఏంటి సాయంత్రం పూజకి అంతా ప్రిపేర్ చేసేసుకున్నారా? నాది కూడా ఇప్పుడే పని అయిందండి. వంట చేసుకుని కొంచెం అంతా రెడీ అంతా చేసుకున్నాను అనమాట. పూజ దగ్గర డెకరేషన్ అంతా. రండి మీకు ఎలా డెకరేట్ చేశాను అన్నది చూపిస్తాను. బాల్కనీ అంతా లైట్స్ అరేంజ్ చేసిందండి మా అమ్మాయి. నైట్ ఆన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఆ క్యాండిల్ హోల్డర్స్ చూసారా? అవి మీషోలో తెప్పించాను అనమాట. చాలా బాగున్నాయి. ఇలా కొన్ని లాస్ట్ ఇయర్వి ఈ ఇయర్ కొన్నవి అన్నీ కలిపి మిక్స్ చేసి ఇలా డెకరేట్ చేసామన్నమాట అంతా. ఆ దుప్పటాస్ కనబడుతున్నాయా అండి? వీటిని మేము దసరాకి దాండియాకి వెళ్ళినప్పుడు యూజ్ చేసాము. ఇంకా ఫ్లోర్ మీద అది రంగోలీ అది వేయాలన్నమాట. ఇదిగో ఇప్పుడు లంచ్ అయిపోయాక వేసుకుంటాము. సరే కదా మా డెకరేషన్. ఇప్పుడు రండి నేను సాయంత్రం పూజకి ఏ చీర కట్టుకుంటానో కూడా చూపిస్తాను. సాయంత్రం పూజకి నేను కట్టుకునే చీర అనమాట, కంచిపట్టు చీర. బాగుందా అండి? దీనికైతే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి టైం సరిపోలేదు, అందుకని ఎగ్జాక్ట్ కలర్తో బోర్డర్ కలర్తో ఉన్న బ్లౌజ్ని రెడీమేడ్ తీసుకున్నాను. అలాగే మల్టీ కలర్ గాజులు కొనుక్కున్నాను. ఇది చూసారా ఎంత బాగుందో? జయనగర్లో ఒక షాప్లో దొరికితే కొనుక్కున్నాను. ఆర్టిఫిషియల్ది మాట అండి. ఎంత బాగుంది చూడండి, ఎంత రియల్గా ఉన్నాయో. కృష్ణుని చూసారా? ఇదంతా వేసుకుని సాయంత్రం తయారయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు నేను మా అమ్మాయి శారీని కూడా చూపిస్తాను. మా అమ్మాయి ఇలా రెడీ చేసుకుందనమాట. ఇది నా శారీ. తను ఇవాళ ఇది కట్టుకోబోతోంది. తన దగ్గర ఈ బ్లౌజ్ ఉంటే తను ఆ బ్లౌజ్కి తగ్గట్టుగా నా దగ్గర ఉన్న శారీస్ని సెలెక్ట్ చేసుకుంది. దీనికి ఈ ఆర్నమెంట్ వేసుకోబోతోంది. మీ ఇద్దరం రెడీ అయ్యాక మీకు సాయంత్రం మళ్ళీ చూపిస్తాము.
చేంజ్ చేసేసుకుని కిందకు వచ్చామన్నమాట అండి. కింద మా అపార్ట్మెంట్స్లో వాళ్ళు అరేంజ్ చేసిన లైట్స్ అవి చూద్దామని. చూడండి ఎంత బాగా పెట్టారో కదా. సో మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీశాను.